హలో గైస్, సో ఈరోజు నేనైతే మీకైతే అచీవర్ జోన్ అనే ప్లాట్ఫామ్లో ఎలా లాగిన్ అవ్వాలి, సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఏమేమి చేంజెస్ అని అయితే అక్కడ చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మీరైతే గూగుల్కి వెళ్ళి అచీవర్ జోన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ కనిపించే వెబ్సైట్లో మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీ డాష్ బోర్డ్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరైతే లాగిన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరైతే అఫీషియల్ డాష్బోర్డ్కి అయితే లాగిన్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు అఫీషియల్ డాష్బోర్డ్లోకి లాగిన్ అయిన తర్వాత మీకైతే డీటెయిల్స్ అయితే కనపడతాయి. సో మీరు ఏమేమి చేయాలి చేంజెస్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా మీరైతే ఇక్కడ కనిపించేది మనకైతే డాష్బోర్డ్ మీరు వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు ఈరోజు ఎంత ఎర్న్ చేశారు అనేది ఇక్కడ కనపడుతుంది. సో లాస్ట్ 7 డేస్లో ఎంత ఎర్న్ చేశారు, 30 డేస్లో ఎంత ఎర్న్ చేశారు, ఆల్ టైమ్ ఎర్నింగ్స్ ఎంత, పెండింగ్ అమౌంట్ అని ఎక్కడ ఉంది కదా. సో అది మీరు ఎంత పేమెంట్ అయితే ఎర్న్ చేస్తారో అక్కడ చూపిస్తుంది. సో ఒకవేళ మీద కొత్త ప్రొఫైల్ అనుకో మీకు ఏం చూపించదు, కింద డేటా మొత్తం అయితే చూపిస్తుంది. సో ఎలా ఏంటనేది మీరు ఎంత ఎర్న్ చేశారు, మీ సేల్స్ ఏ రోజు ఎంత అయినాయి అని చూపిస్తుంది. సో ముందుగా ఇక్కడ మీరైతే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి మీ ప్రొఫైల్ని అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక ఫోటోని అయితే అప్డేట్ చేసుకోవాలి 5 MB లోపు. సో అది మీకైతే ఇక్కడ డాష్బోర్డ్లో కనపడుతుంది. ఓకేనా, క్లియర్గా. సో తర్వాత మీరు ఇక్కడైతే కోర్సెస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో కోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలామందికి సో మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అయ్యారో మీకు ఆ కోర్స్ అయితే ఇక్కడ యాక్సెస్ కోర్సెస్ అని ఉంటుంది. సో నేను ప్లాటినం కోర్స్లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఫైనల్ కోర్స్ అయితే ఇక్కడ యాక్సెస్ అని ఉంది. సో అది మీరు ఏ ప్యాకేజ్లో జాయిన్ అవుతే మీకు ఆ ప్యాకేజ్ చూపిస్తుంది. మీరు ప్రైమ్లో జాయిన్ అయితే ఓన్లీ మీకు ప్రైమే చూపిస్తుంది, క్రిస్టల్లో అయితే క్రిస్టలే చూపెడుతుంది, ప్లాటినం అయితే ప్లాటినమే చూపెడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు యాక్సెస్ కోర్స్ అనే దాని మీద క్లిక్ చేసి వన్స్ మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీరు తీసుకున్న ప్యాకేజ్ని సో అక్కడ మీకైతే కొన్ని కోర్సెస్ అయితే కనబడి ఉంటాయి. సో ఆ కోర్సెస్ని మీరు నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే కేవైసీ డీటెయిల్స్. సో ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ ఎలా చేసుకోవాలంటే సో ఇక్కడ మీరు పేమెంట్ అనేది మీకు అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే మీరు ఇక్కడ కేవైసీ అనేది కంపల్సరీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు కేవైసీ ఎలా చేయాలంటే అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే కనబడితే అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ బ్యాంక్ నెంబర్, IFSC కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి అఫిలియేట్ లింక్ అని ఉంది ఇక్కడ. సో ఈ అఫిలియేట్ లింక్ ఏంటంటే సో మీరు ఎప్పుడైనా ప్రమోట్ చేసినప్పుడు ఎవరైనా మీకు వచ్చి మీ వాట్సాప్కి వచ్చి మేము దీంట్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు సో ఈ కోర్స్ని దీన్ని అయితే మీరు క్లిక్ చేసి ఈ లింక్ అయితే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరైతే మీ వాట్సాప్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇన్ కేస్ ఎప్పుడు మీరు మళ్ళీ ఓపెన్ చేయకుండా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అది వాళ్ళకి లింక్ సెండ్ చేసినా పర్లేదు, మీరు రిజిస్టర్ చేసినా పర్లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మై రిఫరల్స్ అని ఉంది ఇక్కడ. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ టీంలో ఎవరెవరైతే జాయిన్ అయ్యారు, ఏ రోజు జాయిన్ అయ్యారు, ఏ ప్యాకేజ్ తీసుకున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్కి అయితే ఉంటుంది. సో అది మీరైతే డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పే అవుట్స్, అంటే మీరు ఎంత ఎర్న్ చేశారు, మీకు ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఎంత పెండింగ్ ఉంది అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇప్పుడు నాకైతే 900 రూపీస్ అయితే పెండింగ్ అయితే ఉంది అమౌంట్. సో దాన్ని నేను రిక్వెస్టెడ్ పెట్టుకున్నాను. సో వితిన్ 24 అవర్స్లో నా అకౌంట్లో అయితే పడిపోతుంది. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 240 రూపీస్ అనమాట. సో ఈ 240 రూపీస్ అయితే మీరు ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో అప్పుడు మీరైతే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత కమ్యూనిటీ. సో చాలామంది జాగ్రత్త గుర్తుగా పెట్టుకోవాల్సింది ఏంటంటే కమ్యూనిటీ. సో కమ్యూనిటీలో అయితే ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే సో మనకి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే ఈ గ్రూప్స్లోనే మనకు వస్తుంది. ఓకేనా. సో మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఉంది, ఇక్కడ టెలిగ్రామ్ ఉంది. సో వీటిలో జాయిన్ అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి. కంపెనీ నుంచి వచ్చే అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ మీకు అయితే కనపడుతుంది. సో అన్నిట్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి అసలే. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లైవ్ వెబినార్స్ అని ఉంది. సో ఇక్కడ మీకు ఏ రోజు ఏ ట్రైనింగ్స్ అయితే జరుగుతున్నాయో అవి కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈరోజు ఏ ట్రైనింగ్ ఉందనేది ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ కొన్ని వెబినార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అది మీకు జరగబోయేది అయితే ఇక్కడ చూపెడుతుంది, ఆల్రెడీ అయిపోయినాయి కూడా ఇక్కడ చూపెడుతుంది. సో ఇప్పుడు ఏమన్నా లైవ్ ట్రైనింగ్ ఈరోజు ఉందంటే మీరు ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా మీరు నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఆఫర్స్ అని ఉంది. అంటే కంపెనీ మనకి ఏదైనా ఆఫర్ అనేది క్రియేట్ చేసినప్పుడు సో ఇక్కడైతే మనకు కనబడుతుంది. సో ఇవన్నీ అయిపోయిన ఆఫర్స్, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఏమైనా ఆఫర్ వస్తే మాత్రం ఇక్కడే మనకైతే కనబడుతుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ బేసిక్ అప్డేట్స్ అనమాట. మీరు ఒకసారి మొత్తం ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత లీడర్ బోర్డ్ ఏంటంటే ఎవరెవరు ఎంత ఎర్న్ చేశారు, సో ఈరోజు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎంత ఎర్న్ చేశారు అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఈ రోజే కాదు, లాస్ట్ వీక్ ఎవరిని ఎంత ఎర్న్ చేశారు, లేదంటే లాస్ట్ మంత్ ఎవరు ఎంత ఎర్న్ చేశారు, ఆల్ టైమ్ ఎర్నింగ్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని కనబడుతుంది. సో మీరు కూడా ఇక్కడ ఎర్నింగ్ చేస్తే మీది కూడా ఇక్కడైతే కనబడుతుంది. అంటే ఇది లీడర్ బోర్డ్ అనమాట. సో ఎవరైతే ఈ కంపెనీలో జాయిన్ అయి ఉన్నారో సో వాళ్ళందరూ రోజు ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది ఇక్కడ మీకు అయితే అప్డేట్ అయితే ఉంది. సో ఈ అప్డేట్ని మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రొఫైల్లో కూడా అన్నీ ఆప్టిమైజ్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ని ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. సో దెన్ డెఫినెట్గా మీకు అయితే ఈజీగా అర్థమైపోతుంది అది చేంజెస్ అనమాట. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీరు ఎంత ఎర్న్ చేశారనేది ఇక్కడ లైవ్లో అయితే చూపెడుతుంది. థ్యాంక్ యూ.